ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఇప్పుడే పెద్ద మూవీ చూసొచ్చాను. చూసిన తర్వాత క్లైమాక్స్ చూసిన తర్వాత సినిమా మొత్తం అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు నాకు ఒకటే బాధ. ఏరా ఇండస్ట్రీలో కావాలని చేశారా, లేకపోతే సినిమా సెట్లో ఉండే వాళ్ళు కావాలని చేశారా, లేకపోతే రివ్యూవర్స్ కావచ్చు, బయట ప్రిడిక్షన్ చేసే వాళ్ళు కావచ్చు కావాలని చేశారా, ఏం జరిగిందని అన్న ఫీలింగ్తో బయటకు వచ్చా. సినిమా మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించింది అనేది హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా చెప్తాను. తప్పుగా తీసుకోవద్దు దయచేసి. అంటే కొంతమంది దీన్ని వాంటెడ్గా ఈడేదో కాంట్రవర్సీ లేపడానికి చెప్పాడు అనే ఫీలింగ్తో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఆ డిస్క్లైమర్ చెప్పాను. ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ జెన్యూన్గా చెప్తా. ఫస్ట్, ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైనా వాంటెడ్గా, కొంతమంది మా థియేటర్లో కూడా వచ్చున్నారు, కొంతమంది వాంటెడ్గా ఒకవేళ వేరే హీరో నచ్చని ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, హేటర్స్ సినిమా థియేటర్లోకి వస్తారు చూసారా, అలా వచ్చిన హేటర్స్, రామ్ చరణ్ అంటే నచ్చని హేటర్స్, రామ్ చరణ్ అంటే నచ్చని ఫ్యాన్స్ లోపలికి వచ్చేసి కూర్చున్నా, వాంటెడ్గా బాగలేదురా రామ్ చరణ్ తుసురా అని చెప్పాలని కూర్చున్న ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ యాక్టింగ్ చూసిన తర్వాత, రామ్ చరణ్ డెడికేషన్ చూసిన తర్వాత, ఈ సినిమాలో రామ్ చరణ్ వేసిన డ్యాన్స్ చూసిన తర్వాత, రామ్ చరణ్ ఎమోషనల్ సీన్స్తో కళ్ళతో పలికించిన హావభావాలు ఎక్స్ప్రెషన్స్ చూసిన తర్వాత వాంటెడ్గా నెగిటివ్ చేద్దామని వచ్చిన ఆడియన్స్ కూడా నెగిటివ్ చేయబుద్ది కాదు. అంత డెడికేషన్, అంత మంచిగా డ్యాన్స్, అంత మంచిగా యాక్టింగ్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ రామ్ చరణ్ యాక్టింగ్లో, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్లో ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కూడా చూపించలేం. హార్ట్ఫుల్గా చెప్తాను, నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, దీనికి డబ్బా కొట్టిన ఫీలింగ్ కాదు. అది నాకు తెలిసి జెన్యూన్ సినిమా అభిమాని ఎవరికైనా అదే అనిపించాలి. అంత బాగా యాక్ట్ చేశాడు ప్రతి సీన్లో కూడా. ఏరా రామ్ చరణ్లో ఈ రకమైన యాక్టింగ్ ఏంట్రా అన్న మనం చూసాం రంగస్థలంలో. బట్ ఇది డిఫరెంట్. ఇదిగా అరే ఆ స్పోర్ట్స్ దాంట్లో మాట్లాడేటప్పుడు కావచ్చు, ఆడేటప్పుడు కావచ్చు, ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అరే కొన్ని సీన్స్ ఉంటాయి స్వామి, చెప్తాను ఒక్కొక్కటి చెప్తాను. ఒక 7-8 minutes ఉండొచ్చు. అంటే హార్ట్ఫుల్గా మనంతా కొంచెం గట్టిగా మాట్లాడుతాం, అదే ప్రాబ్లం. సో సినిమా విషయానికి వస్తే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక ఊరి కోసం ఒక మనిషి ఏమి చేయగలడు, ఎంత దూరమైనా వెళ్ళగలడు, ఎంత సాధించగలడు, ఏం చేస్తాడు అనే దాని మీద స్టోరీ. నేను లాస్ట్లో ఏదైతే బాధపడ్డానో దాని గురించి కూడా చెప్తాను. ఫస్ట్, ఈ మూవీలో ఇద్దరు హీరోలు, అందరూ ఏంటంటే ఒక్క హీరో అని బయట చెప్పుకుంటూ వచ్చారు. అది తప్పు. ఇద్దరు హీరోలు ఉన్నారు. నెంబర్ 1 హీరో రామ్ చరణ్ గారు, నెంబర్ 2 హీరో ఆల్మోస్ట్ సమానంగా ఉన్న హీరో ఏఆర్ రెహమాన్ గారు. అరే సోషల్ మీడియాలో చూసి నేను డిఎస్పీ గారిని పెట్టాల్సింది, కామెంట్లు సినిమా పోయే ముందు కూడా చూసా, తమన్ గారిని పెట్టాల్సింది, ఏఆర్ రెహమాన్ పెట్టారనేసి కామెంట్ చూసి వెళ్ళా. సరేలే ఏమోలే, పెద్దగా నేను సాంగ్స్ కూడా వినలేదు, అన్ని సాంగ్స్ వినలేదు, ఆ చిక్రీ సాంగ్ తప్పించి. ఎందుకంటే ఈ మధ్య కొంచెం డిస్కనెక్షన్లో ఉండాలి, కొంచెం సోషల్ మీడియాకి దూరంగా ఉన్నా. అరే సినిమాలోకి వెళ్ళిన తర్వాత అరే ఏంట్రా ఈ మ్యూజిక్, ప్రతి సీన్లో ఏంటి, టైటిల్ కార్డ్ నుంచి స్టార్ట్ చేస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని టైటిల్ పడదు చూసారా, నేము, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎండ్ కార్డు వరకు ఏ సీన్కి ఏ మ్యూజిక్ రావాలో, ఎమోషన్ సీన్ కావచ్చు, గేమ్ ఆడేటప్పుడు గేమ్ సీన్ కావచ్చు, వేరే స్టేట్ వాళ్ళకి సంబంధించిన అథ్లెట్స్ వచ్చినప్పుడు వాళ్ళ స్టేట్ రిలేటెడ్ మ్యూజిక్ కావచ్చు, ఎలివేషన్ రిలేటెడ్ మ్యూజిక్ కావచ్చు, హీరో కనిపించినప్పుడు మ్యూజిక్ కావచ్చు, ఎన్ని రకాల మ్యూజిక్లు ఉంటాయో, ఏ సీన్కి ఏ మ్యూజిక్ కావాలో పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు స్వామి. దీన్ని ఎవరు తప్పట్లేడు. ఏఆర్ రెహమాన్ గారు అదరగొట్టారు. నేను నా జీవితంలో ఒక సినిమా చూసి వచ్చి మాట్లాడేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇంతలా ఎప్పుడు పోగలేదు. ఒకసారి చూసి వచ్చి మీకు అలా అనిపించిందో లేదో చెప్పండి. తర్వాత సినిమాలో నాకు నచ్చని పార్ట్ ఏదైనా ఉంది అంటే హీరోయిన్ రిలేటెడ్గా ఆ సీన్స్ ఏవైతున్నాయి అవి అసలు అవసరమే లేదు. హీరోయిన్ లేకపోయినా కూడా దానివల్ల సినిమాకి కానీ సినిమా రిజల్ట్కి కానీ ఎటువంటి మైనస్ కానీ ప్లస్ కానీ ఏమీ లేదు. హీరోయిన్ సీన్స్ ఏవైతున్నాయి అవి నాకు అసలు చిరాకు పుట్టాయి. హీరోయిన్ సేమ్ దేవరాల ఎలాగైతే డ్రెస్సులు ఉన్నాయో సేమ్ డ్రెస్సుల్లో, సేమ్ విధానం, సేమ్ యాక్టింగ్, సేమ్ ఎక్స్ప్రెషన్, సేమ్ ఇంకన్నీ సేమ్. సో హీరోయిన్ నాకు ఏమి నచ్చలేదు, నిల్లేస్పరాను పక్కన పెడితే నాకు అన్నిటికంటే సినిమాలో బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి ముందు ఒక 15-20 minutes ఏదైతే ఉంటుందో ఆ సీన్లో ఒక మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది, జమ్ అని పెద్ద లౌడ్ సౌండ్స్తో భయంకరమైన మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది. ఆ సీన్లో రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, జగపతి బాబు గారి యాక్టింగ్ కానీ పీక్స్ అంతే. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అవుతారు. అరే ఆ సీన్లో కెమెరా ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు, ఆ డైరెక్షను, అది దాన్ని ఏమంటారా ఏదన్నా ఇందాక థియేటర్లో కూడా చెప్పారు, అదేంటి టేకింగ్. ఆ సీన్లో టేకింగ్ కానీ నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది. ఇది ఇదేదో చూసారా, దీని ఏమంటారు, రకరకాల గేమ్స్ ఆడతారు, రకరకాల స్పోర్ట్స్ ఆడతారు అనేది క్లియర్గా అందరికీ తెలిసిపోయింది.
అది మనకు చెప్పాల్సిన అవసరం లేదు, పెద్ద లీగ్గా కూడా ఫీల్ అవుతుంది. దీని గురించి మాట్లాడతా అని చెప్పింది, దాని గురించి మాట్లాడతా. తర్వాత సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ మొత్తం కూడా అరే థియేటర్లో మాత్రం నిజంగా చెప్తాను, నేను చూసిన కావాలి థియేటర్లో ఏదైనా సినిమాకి పెద్ద స్టార్ సినిమాకి వెళ్తే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా విజిల్లు గిజిల్లు బూతులు గీతులు గట్టిగా మాట్లాడుతున్నారు, అయినా కొడుకుని అన్నట్టు మాట్లాడుతుంటారు. బట్ ఈ సినిమాలో ఎలా కనెక్ట్ అయ్యారు అంటే జనాలు, నెక్స్ట్ సీన్లో హీరో ఏం చేస్తాడు, నెక్స్ట్ సీన్లో హీరో గెలుస్తాడా ఓడిపోతాడా, నెక్స్ట్ ఏం జరుగుద్దని పిన్ డ్రాప్ సైలెన్స్తో, అంతే కదా ప్రతి సీన్లో నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఏంట్రా ఒక్కడు అరవట్లేదురా, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారా అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా చూస్తుంటే, ఒక్క సీన్లో ఎవడు అరవకుండా సైలెంట్గా ఒక గేమ్ జరుగుతుంటే ఎలా చూస్తారో అలాగే చూసిపోయారు మా, అలాగే సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సెకండ్ హాఫ్ మొత్తం అలాగే జరిగింది. అండ్ ఏమన్నా రాజ్ కుమార్ గారు, ఎవర్రా పునీత్ రాజ్ కుమార్ గారా, శివరాజ్ కుమార్ గారు, ఆయన యాక్టింగ్ కూడా బాగుంది, ఓకే డీసెంట్గా ఉంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఓవరాల్గా సినిమా ఎలా అనిపించిందంటే నాకు బాగా నచ్చింది మా, బాగా అంటే బాగా నచ్చింది నిజంగానే. నాకు ఎలా ఏది నచ్చిందంటే, ముందు ఈ సినిమాకి నెగిటివ్ చేయడానికి ఏమి దొరకలేదు నాకు, ఒక హీరోయిన్ క్యారెక్టర్ సంబంధించింది తప్ప మిగతాదంతా కూడా అరే యాప్ట్గా ఉంది కదా. ఏది నెగిటివ్ అనిపించిందో కూడా చెప్తాను. నాకు అనిపించిన దాంట్లో అరే సినిమాలో ఎత్తి చూపించడానికి ఎవరి యాక్టింగ్ బాగాలేదని చెప్పాలి, ఎవరికి సంబంధించి సీన్స్ లాగేని అని చెప్పాలి, ఎక్కడా లేదు. పర్ఫెక్ట్గా స్టార్టింగ్ సీన్ ఏదైతే ఉందో అక్కడి నుంచే సినిమా పాయింట్లోకి వెళ్ళిపోద్ది, డైరెక్ట్గా స్టోరీలకే, స్టార్టింగ్ మూవీయే స్టోరీలోకి వెళ్ళిపోద్ది, ఎక్కడా కూడా లాగలేదు. ఒక హీరోయిన్ పాట తప్పించి హీరోయిన్దే చెప్పాల్సి వస్తుంది, అట్లా ఎత్తిపోయింది. అది తప్పించి ఎక్కడ లాగ్ లేకుండా లాక్కుంటూ వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే ఈ సినిమాలో కూడా ఏదైనా నెగిటివ్ చెప్పడానికి మనసు ఎందుకు రాదంటే, ఆ సినిమా స్టోరీ అలాంటిది, ఆ సినిమా మెసేజ్ అలాంటిది. ఆ సినిమాలో ఒక మనిషికి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, ఒక మనిషి అనుకుంటే ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ మీద నడవడానికి రకరకాల దారులు ఉంటాయి, ఒక దారి మూసుకుపోతే ఇంకొక దారి తెలుసుకుంటుంది అనేటువంటి ఏదైతే మెసేజ్ ఉందో అదంతా చూసి దాన్ని క్లియర్గా జనాలకి ఎక్కేలాగా ఏదైతే సినిమా డైరెక్షన్ చేశారు బుచ్చిబాబు గారు, అది చూసిన తర్వాత నెగిటివ్గా మాట్లాడడానికి ఏముందరా, ఇంతకంటే సినిమా ఏం చేస్తారా, ఇంతకంటే ఏముంటుందరా, ఒక సినిమాలో మెసేజ్ ఏముంటుంది, ఒక సినిమాలో ఇంతకంటే మంచి యాక్టింగ్ ఏముంటుంది, ఇంతకంటే మంచి సాంగ్స్ ఏముంటాయి, నాకు అలా అనిపించింది మావా దాంట్లో. అయితే సినిమా మొత్తం చూసిన తర్వాత ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, కోపం వచ్చింది, బాధ అనిపించింది ఏంటంటే, అరే ఇంత మంచి సినిమాకి ఎవడు ఎంత ఎమోషనల్గా బయటికి రావాలరా, ఆ ఎమోషన్లో ఒక 10% తగ్గడానికి రీజన్ ఉంది, తగ్గుతుంది. ఎందుకంటే ప్రిడిక్టబిలిటీ ఉంది కదరా, ఎవడరా ఎలారా లీక్ అవుతున్నాయి కొన్ని సీన్స్ అయితే ఎవడెవడో లీక్ చేశారు చూసారా, సినిమా ట్రైలర్ రాకముందో, ట్రైలర్ వచ్చిన తర్వాత, సినిమాకి ముందో సోషల్ మీడియాలో వచ్చే చోట్ల లీక్లు ఏదైతే ఉన్నాయో ఆ లీక్లకు దగ్గరగా ఉన్నాయి కొన్ని సీన్స్. అవి చూడంగానే అరే ఈ లీక్ లేకుండా ఉంటే సినిమా థియేటర్లోకి వచ్చినప్పుడే ఇది తెలిస్తే ఎంత షాక్ అవుతారు రా, సినిమాకి వచ్చే రిజల్ట్ నెక్స్ట్ లెవెల్ 2 times మంచి రిజల్ట్ వస్తుంది కదరా, హైలైట్ అనిపిస్తుంది కదరా, చూడంగా అబ్బా అనిపిస్తుంది. అలాంటి సీన్లు అరే ముందు తెలుసురా అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇది సినిమా ఇండస్ట్రీలో వాంటెడ్గా లీక్ చేశారా, లేకుంటే సినిమా డిపార్ట్మెంట్ వాంటెడ్గా కొన్ని లీక్ చేసిందా, లేకపోతే ఊరికే గెస్ చేయగలిగారా అనేది తెలియదు. కానీ అది లేకుండా ఉంటే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది కంపు చేశారు, ఇది ఒక్క విషయంలోనే కంపు చేశారేమో అని అనిపించింది. బట్ స్టిల్ సినిమా రిజల్ట్కి అదేం పెద్ద దాన్ని వెనక్కలాగేటట్టుగా చేసే అంత సీన్ లేదేమో అనిపిస్తుంది. రామ్ చరణ్ యాక్టింగ్ చూసిన తర్వాత, మ్యూజిక్ చూసిన తర్వాత, అండ్ కొన్ని సీన్స్లో ఇది కుస్తీకి సంబంధించిన సీన్స్ కావచ్చు, క్రికెట్కి సంబంధించినవి కావచ్చు, రన్నింగ్కి సంబంధించినవి కావచ్చు, చాలా బాగున్నాయేమో, చాలా బాగున్నాయి. నేను ట్విట్టర్లో వచ్చినప్పుడు నేను ప్రతిసారి చూస్తాను, ఏంట్రా హ్యూమన్ పల్స్ ఎలా ఉందంటే కొన్ని మిక్స్డ్ టాక్స్ ఉన్నాయి. అరే దీంట్లో మిక్స్డ్ టాక్స్ ఏముందని నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్, ఇది జెన్యూన్ నా ఒపీనియన్ మాత్రమే, మిగతా వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కానీ బట్ నాకదే దీంట్లో ఏంటి నచ్చకపోవడానికి ఏముందన్న ఫీలింగే వచ్చింది నాకు, అందుకని ఎంత ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది. అంటే నాకు చెప్పాలనిపిస్తుంది, అరే బాగుంది కదరా, ప్రతి సీను మోటివేటింగ్ ఉంది కదరా, ఒక మెసేజ్ ఉంది కదరా, ఒక పెద్ద హీరో చేయాల్సిన క్యారెక్టర్ కాదు కదరా, ఛాలెంజింగ్గా ఉన్న క్యారెక్టర్ కదరా, ఎన్ని రకాల షేడ్స్ ఉన్నాయిరా, నాకు అలా అనిపించింది. అది ఇంకా అంతకు మించి నేను ఏం చెప్పగలను చెప్పండి ఈ సినిమా గురించి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకు ఉన్న నెగిటివ్ అదొకటే, మిగతాదంతా పాజిటివ్స్ మాత్రమే ఉన్నాయి. ఓవరాల్గా ఇంకేమున్నాయి, ఆ ఐటమ్ సాంగ్ కూడా బాగానే ఉంది, శృతి హాసన్ గారు వస్తారు, అదేం లీక్ కాదు, ఆ ఐటమ్ సాంగ్ కూడా బాగుంది. ఓకే కామెడీ అంత ఏం లేదు, అయితే కొన్ని 1-2 చోట్ల డబుల్ మీనింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టే అంత డబుల్ మీనింగ్, ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టే అంత వల్గర్గా లేదు, కానీ ఒక 5-10% కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ హాఫ్లో. కొన్ని సీన్స్, ఒక 4-5 సీన్స్ మాత్రమే కొంచెం మరీ సాఫ్ట్ హార్టెడ్ ఏదైనా ఉంటే అప్ప అనుకుంటారు తప్పించి మరీ దారుణమైన వల్గారిటీ ఏం లేదు. బట్ అదొక్కటే కొంచెం తీసేసి ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకొంచెం బాగుండేది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకు అనిపించినట్టే జెన్యూన్గా హానెస్ట్గా చెప్పాను. జగపతి బాబు క్యారెక్టర్ కూడా, ఆయన జగపతి బాబు గారిది కూడా
ఉన్నంతసేపట్లో చాలా బాగుంది. ఆ క్యారెక్టర్కి స్కోప్ ఎంత ఉందో చాలా బాగా చేశారు. ఒక సీన్లో అయితే అదర కొట్టేశారు. అది సినిమా. ఆ విలన్ది పెద్దగా ఏం లేదు, లైట్. అతని క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ పెద్దగా ఏం లేదు, ఉన్నంతలో ఓకే. మిగతా క్యారెక్టర్లన్నీ ఉన్నంతలో బాగానే చేసుకుంటూ వచ్చారు అనిపించింది. అంతే, దట్స్ ఇట్. మీకేమనిపిస్తుంది? సినిమా అయితే నాకు బాగా అనిపించింది. మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష రిలేటెడ్ ఆల్రెడీ ఒక రీల్ చేశాను, ఒక వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి. దీని మీద ఒక రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ ఆదిరెడ్డి అఫీషియల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.